మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై పెట్టిన కేసుల విషయంలో సీబీఐ చేత పూర్తిస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు ఆమె కుమార్తె కాకాని పూజిత. ఈ మేరకు ఆమె నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇన్ఛార్జ్ కలెక్టర్ని కలిసి ఆమె వినతిపత్రం సమర్పించారు. గోవర్ధన్ రెడ్డి విషయంలో జరుగుతున్న కుట్రలను ఆమె ఇన్ఛార్జ్ కలెక్టర్కు వివరించారు. తమ తండ్రి కేసుల అంశంలో అనేక అనుమానాలు ఉన్నాయని, కేసులపై పూర్తిగా విచారణ జరపాలని కోరారు. కేసుల విషయంలో ప్రజలు సైతం ఆందోళన చెందుతున్నారని చెప్తూ విచారణ జరిపించి నిజ నిజాలు తెలియజేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఇన్ఛార్జ్ కలెక్టర్ను కలిసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. గోవర్ధన్ రెడ్డి కేసుల విషయంలో వాస్తవాలు బయటికి రావాలని డిమాండ్ చేశారు. ఆయనపై పెట్టిన కేసులను ప్రజలు కూడా నమ్మడం లేదని చెప్పారు. తమ వైపు న్యాయం ఉంది కాబట్టే ధైర్యంగా సీబీఐ ఎంక్వైరీ కోరామని వెల్లడించారు. జిల్లా ఉన్నతాధికారులు త్వరగా స్పందిస్తారని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, ఎమ్మెల్సీలు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మేరిగ మురళి, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, వైసీపీ నేత ఆనం విజయ్ కుమార్ రెడ్డి, పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. అన్నగారి కేసు దర్యాప్తు విషయంలో ఎన్నో అనుమానాలు వస్తున్నాయి కాబట్టి మాకు ట్రాన్స్పరెంట్గా సిబిఐ నుంచి ఒక ఎంక్వైరీ కావాలి, నిష్పక్షపాతంగా ఒక దర్యాప్తు అనేది జరగాలని మేము కోరుకొని ఈరోజు దాని రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాము. చాలామందికి ఏంటంటే చాలా రకాలుగా టీవీల్లో ఏది పడితే అది ఎలా అంటే అలా వస్తున్నాయి. నిజం ఏంటి అనేది ట్రాన్స్పరెంట్గా జనాలకు తెలిసేలాగా ఒక దర్యాప్తు జరపాలి. ఒక వేగ్ కేసు పెట్టుకొని ఎవిడెన్స్ ఏముందో ఏమీ తెలియకుండా ఆ కేసును లాగడానికి ప్రయత్నిస్తున్నారు అనిపిస్తుంది. జనాల్లో అనుమానం వచ్చింది. నియోజకవర్గంలో ఒక్కరు కూడా ఈ కేసులో ఏ రకమైన నిజం లేదమ్మా అని అంటున్నారు. అయినా కానీ ఈ కేసు లాగుతానే ఉన్నారు. ఎక్కడ ఎండ్ లేకుండా ఉంది. అందుకని మా వైపు న్యాయం ఉంది కాబట్టే మేము ధైర్యంగా సిబిఐ ఎంక్వైరీ అయ్యండి, ఏదైతే అది జరుగుతుంది, నిజం బయటకు వస్తుంది కదా, జనాలకు నిజం తెలుస్తుంది కదా అని చెప్పి ఇక్కడికి వచ్చి దాని గురించి రిప్రజెంటేషన్ ఇచ్చాము జాయింట్ కలెక్టర్ గారికి. గోవర్ధన్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి అక్రమ కేసు గురించి కేవలం నెల్లూరు జిల్లాలోనే కాదు, ఆంధ్ర రాష్ట్రం అందరికీ కూడా తెలుసు. మొదటి నుంచి కూడా గోవర్ధన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి వ్యతిరేక నిర్ణయాల వల్ల ఏ విధంగా అయితే సామాన్య ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారో వాటన్నింటినీ కూడా ముందుకు తీసుకొని వచ్చి ప్రజలను అప్రమత్తం చేయడంలో ఆయన ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉన్నారు. ఆ క్రమంలో అందరూ కూడా ఊహించాం గోవర్ధన్ రెడ్డి గారి మీద కేసు పెడతారని. అనేకమైనటువంటి కేసులు పెట్టినప్పటికీ వాటిలో ఎక్కడా కూడా దానికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ కానీ ఏ విధమైనటువంటి లేకుండా ఉండేటప్పటికీ ఎప్పుడో పాత రోజుల్లో 1 సంవత్సరం క్రితం ఉన్నటువంటి ఒక కేసుని అది ఆ రోజుల్లోనే దాని మీద ఎంక్వైరీ అయ్యి దాని మీద ఎలాంటి ఎక్కడ కూడా అక్రమం జరగలేదని చెప్పి ఒక నివేదిక ఇచ్చిన తర్వాత ఆ అధికారుల దగ్గరనే మళ్ళా కేసు పెట్టించి ఈరోజు సెక్షన్స్ అన్నింటినీ కూడా ఎస్సీ ఎస్టీ కేసు కానీ అట్లనే జిలటిన్ స్టిక్స్ వాడారని ఇట్లాంటి అన్ని సెక్షన్స్ కూడా యాడ్ చేసి ఎక్కడ కూడా బెయిల్ రాకుండా చేయాలని నిర్బంధించాలన్న ఆలోచనతో ఈరోజు ఏ విధంగా అయితే అక్రమంగా అన్ని నిర్బంధంలోకి తీసుకున్నారో అందరికీ కూడా తెలిసిన విషయమే. సో దీని మీద నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయాలని, ఎక్కడైతే ఈ నిర్దోషులని ఏ విధంగా అయితే నిర్బంధిస్తూ ఉన్నారో వారందరికీ కూడా ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదనే విషయాన్ని ప్రజలకు తెలియచేయాలనే ఉద్దేశంతో ఈరోజు కలెక్టర్ గారిని కలవడం కూడా జరిగింది. అయితే కలెక్టర్ గారు లీవ్లో ఉన్నందువల్ల జేసీ గారికి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు గోవర్ధన్ రెడ్డి గారి కుమార్తె ప్రభుత్వానికి ధైర్యంగా విన్నవించింది. దీంట్లో నిజాలు నిగ్గుతేల్చండి, సిబిఐ ఎంక్వైరీ చేయండి, నిజంగా తప్పు చేస్తుంటే శిక్ష అనుభవించడానికి మేము మా నాన్నగారు సిద్ధంగా ఉన్నారు. నిజం నిగ్గుతేలాలి, ప్రజలకి అబద్ధమైంది నిజమేంది ఏం జరిగిన విషయం ప్రజలకి పూర్తిగా తెలియాలి. ఎందుకంటే ఆయన తప్పు చేస్తుంటే ఏమాత్రం నాట్ 1% అనుమానం ఉన్నా కూడా ఈరోజు సిబిఐ ఎంక్వైరీని స్వచ్ఛందంగా కోరం. గోవర్ధన్ రెడ్డి గారు తిరగబడతా ఉన్నారు, గోవర్ధన్ రెడ్డి గారు నిలయేస్తున్నారు. గోవర్ధన్ రెడ్డి గారు ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. ఖచ్చితంగా ఏదో ఒక విధంగా బట్టి ఆయన్ని కూడా కట్టడి చేసే ప్రయత్నాలు ఈ ప్రభుత్వం చేస్తుందని అనుమానించాం. ఆ అనుమానమే నిజమైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడైన మా నాయకుడు సోదరుడు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి కుమార్తె పూజితమ్మ ఈ వ్యవస్థ జరిపినటువంటి ఆమె తండ్రి మీద జరిపినటువంటి దాడి అమానుషమైనటువంటిది, అకారణమైనటువంటిది. అదేవిధంగా ఎటువంటి ఎవిడెన్స్ కానీ ఎవరో చెప్తే
ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద కేసు ఏర్పాటు చేయటం జరిగింది. వాళ్ళని కోర్టుకు పిలిచారు. సరే, వీళ్ళకి ఆ కేసులో సులభంగా బెయిల్ వస్తుందనే ఆలోచనతో ఎవరో ఎస్సీలు ఆయన్ని నిర్బంధించబోయి ఆ ఎస్సీల మీద దౌర్జన్యం చేశారనేటటువంటి ఇంకొక కేసు అదనంగా ఏర్పాటు చేశారు. మరి ప్రతిపక్షం గొంతు నొక్కాలనే ఆలోచన చేసినప్పుడు ఖచ్చితంగా మీరు తప్పు. మేము అందరం కూడా వందల మంది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆ కుటుంబానికి, ఆ కుటుంబంలోని ఆ తల్లికి మద్దతుగా ఈరోజు కలెక్టర్ గారికి విన్నపం ఇవ్వడానికి ఆ తల్లి వస్తుంటే అందరూ కూడా రావటం జరిగింది. మేము కూడా వస్తాం తల్లి నీతో అని. మేము ఒకటే అడుగుతున్నాం.